కోర్సులో ఏం నేర్చుకున్నారు? షెడ్ నిర్మాణానికి ఎక్కువ అమౌంట్ పెట్టకుండా స్క్రాచ్ మన దగ్గర ఉన్న స్క్రాచ్లోని షెడ్ వేసుకొని దానికి ఫీడ్కి తక్కువ అమౌంట్లో చేసుకోవడము నేర్చుకున్నాను మేడం మన ఇండియన్ మనీ యాప్ ఈ నాటుకోళ్ళ ఫార్మింగ్ ద్వారా. సో మీ ఇన్కమ్లో అనేది ఏదైనా చేంజ్ ఉందా అండి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పటికి? నేను దగ్గర 1 year రెవెన్యూ వచ్చేసి 24 lakhs దాకా చేశాను. ఇప్పుడు అదే చిన్నగా స్టార్ట్ చేసి దాంట్లో ఫెయిల్ అయిపోయినా కానీ మనము ఇంకా ఇంకో బిజినెస్ లేకపోతే దాన్నే ఇంకోసారి రీబిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. సో ఈ రోజు మనతో పాటు మన ఫ్రీడమ్ యాప్లో ఉన్న ఫార్మింగ్ కోర్స్ను చూసి తన సొంత కోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు ఒక స్టూడెంట్ దేవరాజ్. తను చదువుతూనే తన సొంత కోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. మన కోర్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి తన సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి దేవరాజ్ గారు. నేను విన్నాను మీరు స్టూడెంట్ అని చెప్పేసి. మీరు ఎలా ఇది చేస్తున్నారండి? అటు చదువుతూ ఇటు కోళ్ళ ఫార్మింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా అలాగే ఇక్కడ మా ల్యాండ్ దగ్గరకు వచ్చి నేను నా ఫామ్ని మెయింటైన్ చేస్తుంటాను. ఎర్లీ మార్నింగ్ 10కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు నేను మార్నింగ్ 4 o'clock వెళ్ళి 10 దాకా మెయింటైన్ చేసి మళ్ళీ 2 to సాయంత్రం నైట్ దాకా అక్కడనే ఉంటాను మేడం నేను. ఓకే, అంటే మీ సొంత ల్యాండ్ అంటే ఇంటి దగ్గర ఉందా లేకపోతే సపరేట్గా ఇట్లా? లేదు, మా సొంతం ల్యాండ్ పొలం దగ్గర మాకు 30 acres ల్యాండ్ ఉంది. దాంట్లోనే నా ఫామ్ స్టార్ట్ చేశాను మేడం. ఇందులో ఓన్లీ నాటుకోళ్ళేనా లేకపోతే ఇంకా ఏదైనా? నాటుకోళ్ళు, టర్కీలు, గిన్నీ ఫౌల్స్, ఇంకా మేకలు, గొర్రెలు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. సో మీకు ఈ ఫ్రీడమ్ యాప్ గురించి ఎలా తెలుసండి? నేను 2018లో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నేను బిజినెసెస్ గురించి అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మా డాడీ నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాను, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకో, ఈ చదువు ఎందుకు అన్నాడు. నేను తర్వాత దానిలో నేను యూట్యూబ్లో అప్పుడప్పుడు సర్చ్ చేసేటప్పుడు నాకు ఇండియన్ మనీ గురించి కనిపిస్తుండేది. అప్పుడు నేను రీసెంట్గా అక్కడ నుంచి లాక్డౌన్ అయిపోయింది. లాక్డౌన్ తర్వాత బిజినెసెస్ గురించి చేస్తే ఎక్కువ యూట్యూబ్లో బిజినెస్ గురించి సర్చ్ చేస్తే ఇండియన్ మనీ గురించే చూపిస్తుంది. మా కౌశిక్ సార్ ఫోటో వీడియోస్ రావడం చూశాను. అప్పటి నుంచి నేను తీసుకోవాలనుకున్నాను అది. సో మీరు ఇప్పుడు ఏ కోర్స్ని తీసుకున్నారండి? నేను నాటుకోళ్ళ ఫార్మింగ్ తీసుకున్నాను మేడం. కోర్స్ తీసుకున్నారు. సో ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఈ నాటుకోళ్ళది ప్రారంభించారు. ఓకే, ఈ కోర్స్లో మీరు ఏం నేర్చుకున్నారు మేడం? ఏదైనా స్టార్ట్ చేస్తే చిన్నగా వెళ్ళాలి, పెద్దగా వెళ్ళకూడదు. ఎందుకంటే మన ఎంత రేంజ్ ఉన్నా అని చిన్నగా స్టార్ట్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటేసారి పెద్ద ఎత్తున బిజినెస్ పెట్టి దాంట్లో మార్కెటింగ్ చేయకపోతే మనం లాస్లో పడిపోతాము. ఇప్పుడు అదే చిన్నగా స్టార్ట్ చేసి దాంట్లో ఫెయిల్ అయిపోయినా కానీ మనము ఇంకా ఇంకో బిజినెస్ లేకపోతే దాన్నే ఇంకోసారి రీబిల్డ్ చేసుకునే అవకాశం ఎక్కువ లాసెస్ లేకుండా వెళ్ళి. ఓకే, సో మీరు ఈ కోర్స్లో ఏం నేర్చుకున్నారు? ఆ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారా మీ బిజినెస్లో? చేశాను మేడం. ఏంటంటే ఈ షెడ్ నిర్మాణానికి ఎక్కువ అమౌంట్ పెట్టకుండా స్క్రాచ్ మన దగ్గర ఉన్న స్క్రాచ్లోని షెడ్ వేసుకొని దానికి ఫీడ్కి తక్కువ అమౌంట్లో చేసుకోవడము. ఇంకోటిది ఏంటంటే అక్కడ వచ్చే రోగాలకు, వ్యాధులకు మనమే ఎట్లా క్యూర్ చేసుకోవాలనేది ఆర్గానిక్గా నేర్చుకున్నాను మేడం మన ఇండియన్ మనీ యాప్లో ఈ నాటుకోళ్ళ ఫార్మింగ్ ద్వారా. ఓకే, ఇప్పుడు మీ కోళ్ళకి మీ స్క్రాచ్తోని మీరు షెడ్ అదంతా వేసారా? ఓకే, మీరు ఫుడ్ అదంతా ఎక్కడి నుంచి తెస్తారండి మరి? మేడం నేను ఫుడ్ వచ్చేసి నేను బయట ఎక్కడ కొన్నాను మేడం. నేను అజోలా, బ్లాక్ సోల్జర్ ఫ్రైస్, ఇంకోటిది ఏంటంటే మా ల్యాండ్లోనే మేము మొక్కజొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ పండించుకొని మేము డైరెక్ట్ అన్నీ మిక్స్ చేసి ఈ కోళ్ళకు అనేది పెడతాం మేడం. మేమే సొంతంగా బ్రీడింగ్ చేయించి దాని తర్వాత హ్యాచింగ్ చేయించి బయట చిక్స్ అనేటివి వేరే వాళ్ళకి ఎవరికి సేల్ చేయకుండా మేమే దాంట్లో గ్రోత్ పెద్దగా చేసి దాంట్లో నుంచి మేమే డైరెక్ట్ మార్కెట్కి తీసుకెళ్తాము. సో మీరు దీన్ని ఎక్కడండి మీ ఏరియాలోనే సేల్ చేస్తారా లేకపోతే వేరే ఎక్కడన్నా సిటీస్కి పంపుతారా? అక్కడిక్కడ అమ్మాలని ఏం లేదు మేడం. నేను ఒక ఫెస్టివల్స్కి టార్గెట్ చేస్తాను అన్నమాట. ఫెస్టివల్కి ఒక 6 months బ్యాక్ నేను బ్రీడింగ్ హ్యాచింగ్ చేయించి ఒక 4-5 monthsలో తొందరగా 2 kgs వచ్చేటట్టు దానికి మంచి ఆర్గానిక్ ఫీడ్ అవన్నీ వేసి దానికి మంచిగా హెల్త్ బూస్టర్స్ ఇచ్చి దానిలో పెంచేటట్టు చూస్తాను మేడం. నేను అక్కడ అమ్మాలని ఏం లేదు. ఓన్లీ జస్ట్ మనము పండుగలకు టార్గెట్ చేసుకొని సేల్ చేస్తాము. సో ఇవి ఓన్లీ మీరు ఫెస్టివల్స్ అప్పుడే సేల్ చేస్తుంటారు అంటే మీ లోకల్ ఏరియాస్లో సేల్ చేస్తారా లేకపోతే లోకల్ ఏరియాస్లో సేల్ చేస్తాం మేడం. మా హోమ్ టౌన్లో కూడా సేల్ చేస్తాము. ఒక 2-3 హోమ్ టౌన్స్ ఉన్నాయి అక్కడ మాకు దగ్గరలోనే, మా విలేజ్కి దగ్గరలో. మేము అక్కడ వెళ్ళి సేల్ చేస్తాం అన్నమాట. ఫెస్టివల్స్ వస్తే అక్కడ మాకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ ఇస్తారు. మాకు ఆ ఆర్డర్స్ ప్రకారం మేము వాళ్ళకి ఎన్ని కేజీ సప్లై చేయాలనేది చెప్పేస్తారు వాళ్ళు. సో ఇది మీ కాంటాక్ట్ ద్వారానే మీరు యూస్ చేస్తూ ఉంటారనమాట.
ఓకే. సో మీరు దీన్ని బ్రాండింగ్ ఎలా చేస్తారండి? మేడం దీన్ని మేము బ్రాండింగ్ వచ్చేసి మేము సుప్రీం ఆర్గానిక్ ప్రొడ్యూస్ అని మేము ఒకటి పెట్టాం మేడం. అది ఏంటంటే మాకు సర్కిల్ చాలా పెద్దగా ఉంది, మా ఫ్రెండ్స్ సర్కిల్, మా ఫాదర్ పాలిటిక్స్ సర్కిల్, అవి చాలా పెద్దగా ఉంది కాబట్టి మేము అక్కడిక్కడ తిరగాల్సిన అవసరం లేదు. అందరు వాళ్ళే వస్తుంటారు మా దగ్గరికి. మేము ఈ బ్రాండింగ్ చేయాలని ఇప్పుడు మేము బయట వేరేతో అమ్మాలనుకున్నా కానీ ఏంటంటే మేము చిక్స్ తీసుకురావడం లేదు, మా సొంతం చిక్స్ అవి. ఆ చిక్స్ని మేమే గ్రోత్ చేసుకొని వాళ్ళు ఇచ్చేదానికంటే ఒక 100 రూపీస్ తక్కువకి ఇచ్చినా మాకు లాభమే. కేజీకి ఒక 350-400 దాకా మాకు లాభమే వస్తుంది, ఒక 100 రూపీస్ తక్కువకి ఇచ్చిన మార్కెట్లో అందరు ఇచ్చే వాళ్ళకంటే. ఇప్పుడు మీరు మీ కాంటాక్ట్స్ కాకుండా వేరే ద్వారా ఎలా మార్కెటింగ్ చేస్తారు? వేరే ద్వారా అంటే వాట్సాప్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, యాడ్ల ద్వారా, సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే. సో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మీరు అసోసియేట్ అయి ఉన్నారు. ఓకే ఓకే. సో ఈ కోర్సెస్లో నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఇది స్టార్ట్ చేశారు కదా, అండ్ ఇంకా ఇది ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. సో మీ ఇన్కమ్లో అనేది ఏదైనా చేంజ్ ఉందా అండి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పటికి? మేడం యాక్చువల్గా నేను ఈ వీడియో స్టార్ట్ చేసిందే ఈ ప్రీమియం అంటే ఈ ఇండియన్ మనీ ద్వారా చూసిన తర్వాతనే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. నేను దగ్గర 1 ఇయర్ రెవెన్యూ వచ్చేసి 24 lakhs దాకా చేశాను. నేను దాంట్లో నా 6 lakhs నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంటే ఫుడ్కి, నా మెడిసిన్స్కి, అంటే అదే ఫార్మ్ మెడిసిన్స్కి, ఫార్మ్ మెయింటెనెన్స్, కరెంట్ బిల్స్ అవన్నీ పెట్టి ఒక 6 lakhs తీసేసిన నాకు 18 lakhs దాకా నాకు లాభమే. ఓకే. ఓహో. సో 1 ఇయర్లో మీకు ఒక 18 lakhs అనేది ప్రాఫిట్ వచ్చింది ఈ పౌల్ట్రీ ఫార్మింగ్లో. ఓకే. సో ఇప్పుడు మీరు దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా? మీరు ఇంకా ఒక ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఎలా చూడాలనుకుంటున్నారు మీ బిజినెస్? ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మేము నాటుకోళ్ళు ఒక్కడే పెట్టినాం మేడం. ఇప్పుడు దానిలో ఇంకా ఫిషెస్, ఇంకా గోట్ ఫార్మింగ్ ఇట్లానే ఉంది మాకు. ఇవన్నీ మేమే రేరింగ్స్ చేసి మేము వాటి ద్వారా వచ్చే బై ప్రోడక్ట్ని మేమే డైరెక్ట్గా మార్కెట్లోకి కస్టమర్స్ సేల్ చేయాలని మేము చూస్తున్నాం. అంటే ఇప్పుడు కొన్ని ఫేమస్ కంపెనీస్ లీషియస్, టెండర్ కట్స్, ఫిపోలా ఇసొంటివి ఉన్నాయి. వీటి ప్లేస్లో మాది కూడా ఒక కంపెనీ రావాలని మేము మా డ్రీమ్. ఓకే ఓకే, నైస్. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఫ్రీడమ్ యాప్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీడమ్ యాప్ పైన మా ఒపీనియన్ ఏంటంటే మేడం, ఇప్పుడు చాలా వరకు ఫ్రీడమ్ యాప్ ద్వారా అందరూ చూస్తున్నారు వీడియోస్, ఏ బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఇది ఏంటంటే కొందరికి ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా వరకు ఉండదు. కొందరు చిన్నగానే స్టార్ట్ చేస్తారు. కొందరు ఏమో నేను ఇదే ఇప్పుడు కొందరు ఏమనుకుంటారంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తేనే నేను సెట్ అవుతా, నేను డెవలప్ అవుతా అనే ఉద్దేశం కొందరికి ఉంటుంది. కాకపోతే నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఈ డబ్బుతోనే నేను ఇది స్టార్ట్ చేస్తే దాని తర్వాత దాన్ని డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశం ఎవరు ఉండరు. ఇప్పుడు వాళ్ళకి ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎంతో కొంత ఫండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆ ఫండింగ్ అనే దానికి పిఎంఈజీపీ లోన్స్ అవి ఉన్నాయి. ఆ లోన్స్ అందరికి ఇవ్వరు మేడం. అది యాక్చువల్గా ఎవరు ఇయ్యరు. ఎట్లా అంటే బడ్జెట్ ఉందా లేదా చూస్తారు వాళ్ళు, ఆ బడ్జెట్ ప్రకారంగానే ఇస్తారు మనకు. అది ఒక్కటి కొంచెం మాకు హెల్ప్ఫుల్ అవ్వాలని లోన్స్ ప్రకారంగా. సో మీరు ఏదైనా మా వ్యూవర్స్కి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా మీ వ్యాపారం పరంగా? చెప్తాను మేడం. మేము బిజినెస్ స్టార్ట్ చేసింది స్క్రాచ్ దగ్గర నుంచి మేడం. ఎట్లా అంటే నేను బయట నుంచి నా షెడ్కు కావాల్సిన ప్రోడక్ట్స్ అంటే దాంట్లో కావాల్సిన మెటీరియల్స్ని బయట నుంచి ఎక్కడ కొనుక్కోరాలేదు. నేను నా చుట్టుపక్కల పరిసరాలనే నాకు దగ్గర ఉన్న ఐటమ్స్తోనే నేను షెడ్ వేసుకొని నా దగ్గరనే మా ఇంటి మా తోటలో ఫస్ట్ ఉండే ఒక 50 కోళ్ళ దాకా ఆ కోళ్ళని తీసుకొచ్చి బ్రీడర్లను తీసుకొచ్చి నేను స్టార్ట్ చేసిన. దాని తర్వాత నాకు ఇంకో 20,000 నా సొంతంగా నేను అమౌంట్ తీసుకొని నేను ఇంకో 50 పెట్టెలు ఒక 10 పుంజులు తీసుకొచ్చి బ్రీడింగ్ స్టార్ట్ చేశాను మేడం. అప్పటి నుంచి నేను నా సొంతంగానే వెళ్ళినా కానీ నేను ఒక్క ఏడంటే నా ఫామ్లో కావాల్సిన ఒక పెట్టెలకే నేను అమౌంట్ అనేది ఖర్చు చేసిన. ఏదైనా కానీ మన పరిసరాల్లో ఉన్నదాన్ని చూసుకొని ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలి. ఏదైనా కానీ చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా వెళ్ళాలి. అందరూ మంచిగా ఈ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోస్ని చూసి వాళ్ళకి ఇష్టమున్న బిజినెస్ని వాళ్ళ దగ్గర ఉన్న ఫండింగ్తోనే ఎంత చిన్నగా స్టార్ట్ చేయాలో అంత చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా వెళ్ళాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అండ్ స్టూడెంట్ అయ్యండి, చాలా తక్కువ ఏజ్లోనే మీరు చాలా మంచి బిజినెస్ని స్టార్ట్ చేశారు. మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది మా ఫ్రీడమ్ టీమ్. సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు చూశారు ఒక స్టూడెంట్ స్టోరీ ఏంటో. సో మీరు స్టూడెంట్ అయ్యుండి మీకు బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా చేయాలనుకుంటే ఇంకా కన్ఫ్యూజన్ వద్దు, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో 800కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. సో మీకు ఏదైనా కావాలనంటే మీరు యాప్ని డౌన్లోడ్ చేయండి, దాంట్లో చూడండి, ఫస్ట్ కోర్స్ని చూడండి, యూట్యూబ్లో వీడియోస్ చూడండి, దెన్ మీకే అర్థమవుతుంది ఈ ఫ్రీడమ్ యాప్ అంటే ఏంటో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
you.